సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. 9 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. డ్రోన్ కార్పొరేషన్ను స్వతంత్ర విభాగంగా చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు కేబినెట్ మీట్లో పాస్టర్ ప్రవీణ్ అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ అంశాన్ని మంత్రులు చర్చకు తీసుకెళ్లారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీ కేబినెట్ కి సంబంధించిన సమావేశం ముగిసింది. 9 అజెండా అంశాలకు సంబంధించినటువంటి ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. డ్రోన్ కార్పొరేషన్ను స్వతంత్ర విభాగంగా చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్లో సీఎం చంద్రబాబు అలాగే పలువురు మంత్రులు కూడా భేటీ అవడం జరిగింది. అటు కేబినెట్ మీట్లో పాస్టర్ ప్రవీణ్ జరిగినటువంటి మృతికి సంబంధించి అంశంపై కూడా చర్చించారు. ఈ అంశాన్ని మంత్రులందరూ చర్చకు తీసుకువెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు వాస్తవ పరిస్థితులు ఏదైతే క్రైస్తవ సంఘాలు అభిప్రాయపడుతూ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 9 అజెండా అంశాలకు సంబంధించిన ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. డ్రోన్ కార్పొరేషన్ను స్వతంత్ర విభాగంగా చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు కేబినెట్ మీట్లో పాస్టర్ ప్రవీణ్ అంశంకి సంబంధించినటువంటి చర్చ జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్లో. శివ, కేబినెట్ సమావేశంలో జరిపినటువంటి అంశాలు ఏంటి, అలాగే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి అంశం కూడా చర్చ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి కూడా కేబినెట్ భేటీలో పలువురు మంత్రులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎక్కడ దీంట్లో రాజకీయ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ జోక్యం ప్రస్తావన అసలే లేదు. అలాగే ప్రధానంగా కొంతమంది చేస్తున్న అనవసర రాద్ధాంతం, విష ప్రచారంపై కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పి సీఎం చంద్రబాబు అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా ఏపీ కేబినెట్కి సంబంధించి ప్రధానంగా 9 అంశాల ఏజెండా కూడా కేబినెట్లో ప్రధానంగా చర్చ కొనసాగింది. దాదాపుగా 2 గంటల పాటు ఏపీ కేబినెట్ కొనసాగింది. ఈ కేబినెట్కి సంబంధించి కూడా ముఖ్యంగా పోలవరం బలకజల్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేకంగా జలహారతి కార్పొరేషన్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. జర్నలిస్టుల ఎక్రిడేషన్స్ కోసం కూడా కొత్త నియమ నిబంధనలకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నెల రోజుల్లోపు దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పి కూడా సమాచార శాఖ డైరెక్టర్కి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏపీఎస్పీ కార్పొరేషన్కి సంబంధించి అంటే ఏపీఎస్ఎల్ కార్పొరేషన్లో ఉన్న డ్రోన్కు సంబంధించి సపరేట్ విభాగం చేస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ డ్రోన్ కార్పొరేషన్ని ప్రత్యేకంగా ఇండిపెండెంట్ వ్యవస్థగా తయారు చేయాలనేది కేబినెట్ నిర్ణయం కనిపిస్తుంది. దానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాష్ట్రంలో అన్ని డ్రోన్లకు సంబంధించి డ్రోన్ కార్పొరేషన్ ఒక ఏజెన్సీగా ఏర్పాటు చేయాలనేది మరొక అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అలాగే అనకాపల్లి డిఎల్పురం వద్ద క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అర్చికల్ మిట్టల్ సంస్థ త్వరలో కూడా ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ కోసం కూడా ప్రత్యేకంగా ఒక పోర్టును ఏర్పాటు చేయాలనే అంశాన్ని కూడా కేబినెట్లో చర్చించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏపీలో పర్యాటక సంబంధించి ముఖ్యంగా పర్యాటక రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాలి. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలకు సంబంధించి 26 ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో పర్యాటక శాఖ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి ఇటువంటి పర్యాటక ప్రాంతాలకు సంబంధించి కూడా 25 లక్షల రూపాయలకి నామినల్ ఫీజును ఏర్పాటు చేయాలనేది కూడా ప్రభుత్వం అయితే ఒక లైసెన్స్ ఫీజుని నిర్ణయం తీసుకుంది. గతంలో దాదాపుగా 50 నుంచి కోటి రూపాయల మధ్య ఉన్న ఈ లైసెన్స్ ఫీజుని కేవలం 25 లక్షల రూపాయలకే కుదించాలని చెప్పి ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత అధికారులంతా బయటకు వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులు తాజా రాజకీయ పరిణామాలు, రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన, అలాగే పాస్టర్ ప్రవీణ్ జరిగిన మృతికి సంబంధించి, దీంతో పాటుగా త్వరలో అమరావతిలో జరగబోతున్న పనులకు సంబంధించి ఎక్కడ ప్రధానితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలి, ఏ పనులకు సంబంధించి ఆమోదం తెలపాలి అనే అంశాలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సౌమ్య,
రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.